మొట్టమొదట ఇవాళ లైఫ్ స్టైల్లో జరుగుతున్న అతిపెద్ద 3 తప్పిదాలు ఏమిటి? ఆహారాన్ని తీసుకోవాల్సిన సమయంలో తీసుకోకపోవడం, ఓకే, తీసుకోకూడని సమయాల్లో తీసుకోవడం, నీరు త్రాగాల్సిన సమయంలో త్రాగకపోవడం, ఇవి ముఖ్యంగా జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఆడవాళ్ళ విషయంలో చూస్తే వాళ్ళు జర్నీల్లో కావచ్చు, ఆఫీసులో కావచ్చు, నీరు త్రాగితే యూరినల్స్కి వెళ్ళాల్సి వస్తుందని వాళ్ళు నీళ్లు తీసుకోరు. చాలా సందర్భాల్లో వాళ్ళకి నీట్నెస్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. స్కూల్స్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, వర్క్ చేసే దగ్గర వారు కూడా నీరుని తక్కువ తీసుకుంటారు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే అనిపిస్తాయి కానీ పెద్దగా ప్రభావితం చేస్తున్నాయి ఆరోగ్యాన్ని. చాలా వరకు కరెక్ట్గా చెప్పారు. అయితే మనం మామూలుగా మన స్టేపుల్ ఫుడ్ ముఖ్యంగా సౌత్ ఇండియాలో రైస్ అండి. అవునండి. సో మామూలుగా మీరు ఏ రైస్ తింటారని అడిగితే అందరూ ఫైన్ రిఫైన్డ్ చక్కగా మల్లెపూల్లాగా అన్నం కనిపిస్తుంది, తెల్లగా పొడిపొడిగా ఉండాలి, పొడిపొడిగా ఉంటుందని గర్వంగా చెప్పుకుంటాం. మనం ఎక్కువగా కన్జ్యూమ్ చేసే రైస్ ఏమిటండి? ఎన్ని రకాల బియ్యం పండుతుంది ఇండియాలో? మనకు ప్రకృతి పరంగా చూస్తే పూర్వము భారతదేశంలో ఉన్న వైవిధ్యంగా చూసిన మన పురాణాల ప్రకారం లేకపోతే చరిత్రకారులు చెప్పిన దాని ప్రకారం చూసిన 5 లక్షల రకాల విత్తనాలు ఉన్నాయి అని చెప్తారు. అయితే ఇప్పటికీ కూడా అందుబాటులో కొందరు విత్తన సంరక్షకులు ఉన్నారు. వాళ్ళ దగ్గర 2000 వరకు దేశవాళీ వరి విత్తనాలు ఉన్నాయి వారి దగ్గర. వారు ప్రతి సంవత్సరం దాన్ని పండిస్తా దాన్ని ఉనికిలో ఉంచుతున్నారు. ప్రతి సంవత్సరం పండించకపోతే అవి కొంత కాలానికి అవి పోతాయి కాబట్టి వాళ్ళు ఆ పని చేస్తా సంరక్షిస్తా వస్తున్నారు. ఇప్పుడు మరి ఇవాళ మనం మాట్లాడబోయే రకరకాల రైస్ వెరైటీస్ గురించి చెప్దాం. మనకి ఇవన్నీ కూడా అంటే ముందు రైస్ ఎందువల్ల ఇతర విత్తనాలు మనం తినలేకపోతున్నాం, ఇతర వెరైటీస్ అంటే అలవాటు అయిపోయాయి ఇలాగా? అవగాహన లోపం కొంత ఉన్నదండి. రైట్. అలాగే పూర్వము అన్నం వండేటప్పుడు గంజి వంచడము, ఆ గంజిని దాచుకొని మర్నాడు తాగడము, ఆ గంజి వంచడం వల్ల వచ్చే పొడితనం ఒకటి ఉన్నది అన్నంలో. అలాగే కుక్కర్ లేదు, బయట వండుకునేవాళ్ళు. పూర్వము పాత బియ్యం అనే పదం ఎక్కువ వాడేవాళ్ళండి. పాత బియ్యం అంటే వడ్ల రూపంలోనే ఒక 9 నెలల నుంచి సంవత్సరం 2 సంవత్సరాల వరకు వడ్ల రూపంలోనే గింజను అలా ఉంచడం వల్ల అటువంటి బియ్యాన్ని వాడటంలో వచ్చే పొడిదనం ఒకటి ఉంటుంది. ఇలాంటివి అందుబాటులో లేకపోవడం వల్ల ఒక విధంగా దేశవాళీ విత్తనాలు అంతరించిపోతున్నాయి, తెలియక, అవగాహన లేక. అయితే న్యూట్రిషనల్గా ఇందులో చాలా విలువలు ఉన్నాయి. ఇవాళ మనం ఎక్కువ శాతం మంది తింటున్న వెరైటీలో లోటుపాట్లు ఏంటండి? అందరూ ఒకే రకమైన బియ్యాన్ని తినే పరిస్థితి ఉంది ఈరోజు. కొంచెం పేర్లు అటు ఇటు అయిన హైబ్రిడ్ విత్తనాలకి రకరకాల పేర్లు ఉన్నాయి. అవన్నీ హైబ్రిడేనా అండి మనం తినేవన్నీ? మనము 99.9% తినేదంతా హైబ్రిడే ఉన్నాయండి. హైబ్రిడ్ అంటే ఏమిటి? మనకు కావాల్సినట్టు దాన్ని రూపురేఖలు మార్చామనా? అధిక ఉత్పత్తి కోసము మార్చారు. అధిక ఉత్పత్తి అనేది అవసరమే కావచ్చు, బట్ దాన్ని మించి కూడా వెళ్ళిపోయాం మనం. అవసరానికి మించి అంటే 2 ఏళ్లకు సరిపడా నిల్వలు మనం కావాలంటే 3 ఏళ్లకు సరిపడా నిల్వలకు కూడా మనకు అధిక ఉత్పత్తి జరిగిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే స్థానికంగా ఉండే విత్తనాలు కావచ్చు, జొన్నలు, సజ్జలు లాంటివి కూడా పండించడం తగ్గిపోయింది. ఎందుకంటే మినిమం సపోర్టింగ్ ప్రైస్ గవర్నమెంట్ అది మంచి ఉద్దేశంతో పెట్టింది, మంచిది. అయితే దానివల్ల వేరే కూడా అంతరించిపోతున్నాయి. కాబట్టి ఇలాంటివి బతకడానికి కూడా ఏదైనా ప్రణాళిక ఉండాలి ఖచ్చితంగా. మీ దగ్గర ఉండే వెరైటీస్ సురేంద్రనాథ్ గారు మీరు బాగా రికమెండ్ చేసేది ఏ బియ్యం ఏ ఆరోగ్య సమస్యకి పనికొస్తుందని చెప్పగలరు? తప్పకుండా చెప్తానండి. బియ్యాల్లో డైవర్సిఫైడ్గా ఉన్నాయి. అంటే జీవ వైవిధ్యం ప్రకృతి మనకి ఇచ్చింది కాబట్టి పండడంలో వివిధ ప్రాంతాల్లో పండుతాం ఒక విశేషం అయితే, ఒక్కొక్క బియ్యంలో ఆరోగ్యానికి సంబంధించి ఒక్కొక్క విశేషం ఉన్నది. సో ఈ విధంగా దేశవాళీ బియ్యాలు అవసరాన్ని బట్టి, మనిషి వయసు ఉంటుంది, పుట్టినప్పుడు చిన్నపిల్లలుగా ఎదిగే వయసు ఉంటుంది, అలాగే యంగ్ ఏజ్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఫర్టిలిటీ రావడానికి ఒక అవసరం ఉంటుంది, తర్వాత ఏజ్ వచ్చిన తర్వాత నీరసం రాకుండా కానీ, కీళ్ళ నొప్పులు రాకుండా కానీ, ఒబిసిటీ రాకుండా కానీ, డయాబెటీస్ ఇలా రకరకాల బియ్యాలు ఉన్నాయి. సో అవన్నీ రకరకాల సమయాల్లో అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. అలా రోజువారీ తినడానికి కొన్ని అనుకూలమైన ఉన్నాయి, కొన్ని రోగాలు తగ్గించుకోవడానికి ఉన్నాయి. ఇవన్నీ కొన్ని నేను తీసుకొచ్చాను, మీకు శాంపిల్స్ చూపిస్తాను. ఇక్కడ ఉన్నది ఇది కాలాబాటి బియ్యము. నల్లగానే కంటే కాపర్ కలర్లో ఉంటుంది. ఇది క్యాన్సర్ నిరోధకం అన్నమాట. ఎవరైనా ఉంటే దాన్ని గంజిలాగా తీసుకొని తాగుతున్నా లేదా అన్నంలాగా వండుకు తిన్నా ఇది ఫలితం ఉంటుంది. ఇది వారంలో ఒకసారి పాయసంలా తీసుకున్న క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది. అయితే ఇటువంటి బియ్యాన్ని అన్నంలా కంటే కూడా గంజి తీసుకొని ఆ గంజిని మర్నాడు తాగడం ఎక్కువ ఉపయోగం అవుతుంది. అంటే ఇది వండితే ఎలా అవుతుంది అన్నం? దీన్ని రుచి అది ఎలా ఉంటుంది? రుచి తినడానికి ఇప్పుడు అందరూ ఒకదానికి అలవాటు పడినారు కదా, యాక్సెప్టబుల్గా ఉండకపోవచ్చు స్టార్టింగ్లో. బట్
మజ్జిగలో లేకపోతే పెరుగులో తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఈ అన్నం ఈ అన్నాన్ని తినడానికి ఒక సులువైన మార్గం ఏంటంటే రాత్రిపూటే అన్నం వండేసేసి నీళ్ళల్లో కేవలం నీళ్ళల్లోనే నానబెట్టి పొద్దున దీన్ని మజ్జిగలో తింటే చాలా రుచికరంగా ఉంటుంది. మనకి పెద్దలు చెప్తూ ఉంటారు అన్నం తినేటప్పుడు 40 సార్లు బాగా నమిలి తినండి అని. ఇది మనకు తెలియకుండా నవ్వులుతాం, ఎందుకంటే నవిలిన కొద్దీ జ్యూస్ లాగా ఒక స్వీట్నెస్గా ఒక మాధుర్యంతో ఉంటుంది. అది ఆస్వాదిస్తే వాళ్ళు తెలియకుండానే 40 కాదు 60 సార్లైనా నవిలి మెల్లిగా తింటారు. దానివల్ల చాలా ఉపయోగం ఉంది. దాని ద్వారా క్యాన్సర్ కూడా మనకి నిరోధించవచ్చని ప్రూవ్ అయిందండి ఈ నల్ల బియ్యం ద్వారా. అంటే ఇందులో సైంటిఫిక్ గా చూస్తే యాంథోసైనిన్స్ ఉన్నాయి. యాంథోసైనిన్స్ క్యాన్సర్ నిరోధకాలు అనేది ఎస్టాబ్లిష్ అయిన వాస్తవం. అయితే ఇందులో టెస్ట్ చేస్తే యాంథోసైనిన్స్ అనేవి ఉన్నవి. ఓకే, ఈ గింజలే కాదు, ఈ మొక్క యొక్క ఆకులు కూడా టెస్ట్ చేస్తే అందులో యాంథోసైనిన్స్ అనేవి ఉన్నాయని చూపించారు. సో ఆ విధంగా ఇది చెప్తున్నాము. రైట్. అలాగే పక్కనే తెల్లగా ముత్యాల్లా కనిపిస్తున్న ఆ బియ్యం అదేంటండి? అది బియ్యం అయినా? ఇది గోవిందభోగ్ బియ్యం అండి. గోవిందభోగ్ అంటే భగవంతుడికి ప్రసాదం పెట్టడానికి, దానికోసం ఒక బియ్యము. ఇది బియ్యమే వాసన వస్తాయి. మీరు వాసన చూడవచ్చు, ఇది బియ్యమే వాసన వస్తాయి. చాలా విశేషంగా ప్రసాదాలు చూడొచ్చండి. అంటే వైష్ణాలయంలో ప్రసాదాలు చేయడానికి అది బాగా వాడతారు, పరమాన్నం కానీ అవి చేయడానికి. ఇవన్నీ దేశవాళీలో ఇవి ఒక రకాలండి, సందర్భాన్ని బట్టి వండుకోవడము. ఇక్కడ ఉన్నదండి మాపిల్లై సాంబా. ఇది మాపిల్లై సాంబా. ఇది యమనంలో ఉండే మగపిల్లలకి చాలా ఉపయోగము, ఫర్టిలిటీ పెరగడానికి. అలా కాకుండా ఎవరికైనా ఒక స్టామినా ఎనర్జీ కావాలన్నా ఇది ఉపయోగం. ఇందులో మనం టెస్ట్ చేస్తే మాకు తెలిసింది ఏంటంటే మినరల్ కాంటెంట్ బాగా ఉన్నది. అంటే ఐరన్, జింకు, మాలిబ్డం, మ్యాంగనీస్ ఇలాంటివి ట్రేస్ ఎలిమెంట్స్ అంటాం, అలాంటివన్నీ ఇందులో ఉన్నాయి. ఇలాంటివి లోపించడమే కొంత హార్మోన్ డెఫిషియన్సీ అని కొన్ని రోగాలు వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాటికి ఇది సొల్యూషన్ అనమాట. దీనికి గ్లైసెమిక్ ఇండెక్స్ ఎలా ఉంటుందో? గ్లైసెమిక్ ఇండెక్స్ మామూలు దాంతో కంపేర్ చేసినప్పుడు తక్కువే ఉందండి. అంటే గ్లూకోజ్కి డిమాండ్ తక్కువ ఉంటుంది తిన్న తర్వాత 2 hours లో. సో అయితే మనకి డయాబెటిక్స్ కి మంచిది. అయితే డయాబెటీస్ వాళ్ళు తినడానికి చాలా అనుకూలమైనది. దేశవాళీ బియ్యాలన్నింటిలో కూడా అమైలోజ్ అనే స్టార్చ్ ఉన్నదండి. ఇది మెల్లిగా అరుగుతుంది, అంటే ఇన్సులిన్ డిమాండ్ చెయ్యదు. సో అది మెల్లిగా అరిగే గుణం ఉండడం వల్ల ఇవన్నీ డయాబెటీస్ లాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు వాడుకోవడానికి అనుకూలమైంది. నెక్స్ట్ ఇంకా రవ్వలాగా ఉంది, అది చిన్న బియ్యం. ఇది నారాయణ కామిని అని సన్న బియ్యం. ఇప్పుడు చాలా మంది సన్న బియ్యం తినడానికి ఇష్టపడతారుగా, అలా దేశవాళీ బియ్యాల్లో ఇది ఒక సన్న బియ్యం అనమాట. ఇది ఎలా వార్చి తింటే బెటరా, లేక అన్నం వార్చి అత్తేసరికి నీళ్లు పెడితే బెటరా? ఏదైనా అన్నం వార్చడమే సరైన పద్ధతి అండి. దీనికి కూడా అన్నం వార్చడమే కరెక్ట్. అత్తేసరి ఎందుకు కరెక్ట్ కాదండి? అత్తేసరి ఎందుకు కరెక్ట్ కాదంటే ఇప్పుడు స్టార్చ్ అనేది ఉంటుంది కదండి, స్టార్చ్ కొంత డ్రై అవ్వాలి. డ్రై అవుతున్న వల్ల దాని లక్షణం మారుతుంది, జిగురు గుణం అంటాం కదా, అట్లా అరిగే దానిలో కూడా తీరు మారుతుంది అనమాట. అందుకే ఇప్పుడు గంజి వంచి కాసేపు అలా పెట్టామనుకోండి, నేను మీకు చూపిద్దామని ఒక కుండ కూడా తీసుకొచ్చాను. మనం అన్నం వండుతాము, కుండలో వండుకోవచ్చు, ఇత్తడి గిన్నె ఎందులో వండుకున్న తర్వాత వండిన తర్వాత మటుకు వండిన పదార్థాన్ని ఇలాంటి కుండలో పెట్టాలి. ఇలాంటి కుండలో పెడతాం వల్ల ఆ బియ్యంలో ఉన్న తేమని ఈ కుండ మట్టిలాగా ఉంటుంది కదా, అది పీల్చుకొని ఆవిరైపోతుంది. దీని ద్వారా ఆవిరైపోతుంది. లేదా గింజ కింద తేమ రాదు. గింజ కింద తేమ రాకపోవడం వల్ల అన్నం పొడి బారుతుంది. పొడి బారటం వల్ల ఆ స్టార్చ్ గుణం మారుతుంది, కార్బోహైడ్రేట్ గుణం. లేదంటే దీన్ని ఇంకో రకంగా చేయాలంటే ఒక వస్త్రంలో ఈ వండిన అన్నాన్ని వస్త్రంలో వేసేసి దాన్ని ఇలా మూట కట్టేసేసి 2-3 hours ఇలా పెట్టాలి. ఇలా పెడతాం వల్ల పొడి పొడిగా అవుతుంది, షుగర్ వచ్చే గుణం అన్నంలో తగ్గుతుంది అనమాట. గుణం కుండలో అయితే చాలా అనుకూలం. మనం మూట కట్టడం అందరు చేయలేకపోవచ్చు. నా ఉద్దేశం మూట కట్టడం అనే మాట ఎందుకన్నానంటే, ఇలా మూట కట్టి దీన్ని ఒక స్టీల్ క్యారియర్లో పెట్టేసుకుంటాం. సమ్వాట్ బెటర్. దానికంటే ఈ తేమని ఇది పీల్చుకుంటది, అది పొడి బారుతుంది. కుండని మొయ్యలేరు కాబట్టి, ముఖ్యంగా ఆఫీసుకి వెళ్ళేటప్పుడు ఇలాంటి దాన్ని క్యారియర్ లో పెట్టుకుని ఇలా మెత్తటి మస్లిన్ క్లాత్ తీసుకుని మనకి క్యారియర్ లో లైనింగ్ లాగా వేసేసి పెట్టేస్తే ఉత్తమం ఉంటారు. అయితే మరి చాలా క్లాత్ అంటే మనకి చీజ్ క్లాత్ అని లాంటివి దొరుకుతాయి, లేదా నేతనని అడిగితే ఖాదీ బట్ట పల్చగా అల్లిస్తారు. అలాంటి బట్టని దీనికి వాడటం చాలా ఉపయోగకరం. బాగుంది, చాలా బాగుందండి. మంచి చిట్కా ఇది, చాలా మందికి తెలియదు. రైట్ సార్, నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఉన్నది కులక్కార్ అనే బియ్యం. అది లేడీస్ ప్రాబ్లమ్స్ కి చాలా మంచిదని చదివాను. అవునండి, లేడీస్కి ఇది ఔషధం లాంటిదే. అందరికీ, ఆడవారికి మగవారికి ఇది ఆహారంగా ఉపయోగపడుతుంది. అయితే ఆడవారికి ఇది ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది. వాళ్ళకి పీరియడ్లో డిజార్డర్స్ ఉన్నప్పుడు, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, లాక్టేషన్ పీరియడ్లో ఉన్నప్పుడు కానీ,
ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు చూసినా ఇది వాళ్ళకి అది ఆహారంగా చాలా ఉపయోగం. మీరు చూసారా ఎవరైనా ఇలాగా నయమైన వాళ్ళు ఉంటారా? ఉన్నారండి, మా ఆఫీస్కి చాలా మంది దీన్ని వచ్చిన వాళ్ళు అడిగిన వాళ్ళు ఉన్నారు, వాడిన వాళ్ళు ఉన్నారు. రైట్. టెస్టిమోనియల్ ఎవిడెన్స్ అయితే ఉన్నది, వాడిన వాళ్ళు బెనిఫిట్. సుమారు ఎంత ఉంటుందండి ఒక కిలో? ఇది కిలో 140 రూపాయలు కిలో. కానీ మనకి మామూలు క్వాంటిటీ కంటే ఇది ఎక్కువ తినలేమేమో అంటే. అవునండి, ఇప్పుడు దేశవాళీ బియ్యాలన్నీ కూడా 1కి 3 లేక 1కి 5 నీళ్లు పోయాల్సి వస్తుంది. దానివల్ల మామూలు బియ్యం అయితే కిలో 7గురికి వస్తే ఇది కిలో బియ్యం 10 మందికి వస్తుంది. ఓకే, కాబట్టి ఎక్కువ తినలేము. అవునండి, క్వాంటిటీ వైస్ ధర కొంచెం ఎక్కువ అనుకున్న కాలం వస్తుంది, ఎక్కువ కాలం వస్తుంది. అలాగే ఈ కులక్కర్ రైస్, ఇది కులక్కర్ అండి. దీన్ని అన్నంలా తినడం ఒక పద్ధతి అండి, లేదంటే దోశలు వేసుకోవచ్చు. ప్రెగ్నెంట్స్కి అయితే వారంలో 2 సార్లు దీన్ని పాయసంగా కానీ పాల తాలికలుగా కానీ చేసి పెడితే చాలా మంచిది. ముఖ్యంగా పాలిచ్చే తల్లులు పాలు లేకపోతే ఒక్కోసారి బ్రెడ్ తినే పరిస్థితి ఉంటుంది, అలాంటి వాళ్ళకి దీంతో పాయసం పెడితే చాలా ఉపయోగం. లేదా దీంతో పాల తాలికలు ఖచ్చితంగా వాళ్ళకి పెట్టాలి. ఈ విధంగా చేసి ఈ పక్కన ఉన్నది నవారా బియ్యం అండి, బాగా అందరికీ తెలిసిన బియ్యం. నవారా నివారణి అంటారు. ఇది ఎక్కువ షుగరు వ్యాధి తగ్గిస్తుంది అనే నమ్మకంతో అందరూ వాడుతున్నారు, ఫలితాలు కూడా అలాగే ఉన్నాయి. షుగరు ఒకటి, ఏజ్ వల్ల వచ్చే షివరింగ్ ఉంటుంది, కొందరికి చేతులు వణుకుతాయి, అట్లాంటి వాటికి కావచ్చు, మోకాళ్ళ నొప్పులు, అలాంటి వాళ్ళకి ఈ బియ్యం చాలా ఉపయోగపడుతుంది. సుమారు ఎంతకాలం తింటే దీని ప్రభావం మనకు తెలుస్తుంది? ఇదని మన దాంట్లో మండలం రోజులు అంటే 40 రోజుల పాటు దీన్ని తీసుకోవచ్చు. తీసుకుంటే వెంటనే అంత డిఫరెన్స్ తెలిసే అంత మనకి కొంత వాళ్ళకి రిలీఫ్ తెలియాలంటే 4-5 రోజుల్లో కూడా తెలుస్తుంది. ఓహో. అయితే అన్నము వండుకోవడం ఒకటైతే దాన్ని తినే పద్ధతులు గంజిగా తీసుకోమన్నా నేను ఒక రోజు. అంటే అన్నంలో వండేటప్పుడు నీళ్ళు ఎక్కువ పోసి గంజి తీసి అది మరునాడు కూడా ఏదో టైంలో తాగడం చాలా ఉపయోగం. అవును, ఇది చాలా గట్ బ్యాక్టీరియా పెంచుతుంది, ఏ విధంగా అయినా అది సహాయపడుతుంది. ఇంత సన్నగా ఉండే చిట్టి 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 రైస్ ఇది ఏంటండి? ఇది రవ్వలాగా ఉంది, చాలా చిన్న సైజు. ఇది చిట్టి ముత్యాల రైస్ అండి. మామూలుగా మనకి సువాసనతో కూడా చిట్టి ముత్యాలు ఇవి అంటే పలావుల్లో వాటిలో వాడుతుంటారు, అట్లా వాడుకోవచ్చు అది. సో పొడి పొడిగా అన్నం రావడానికి లేదా ఫ్రైడ్ రైస్లు లేకపోతే ఇట్లాంటి వాటికి ఎక్కువగా ఉపయోగపడతా ఉంటారు. ఇది బహురూపి అండి, బహురూపి. సో తెల్ల బియ్యాల్లోనే కొంచెం షుగర్ తగ్గడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది నవారా తర్వాత. ఇట్లా చాలా ఉన్నాయండి, నేను కొన్ని రకాలు తీసుకొచ్చి చూపించాను అవగాహన కోసం. అమ్మో, అసలు ఇన్ని రకాల బియ్యాలు ఇన్ని హెల్త్ బెనిఫిట్స్తో ఉన్నాయంటే చాలా మంది తెలియదు. అవునండి, మనం అన్నం రైస్ క్వాంటిటీ తక్కువ తింటే చాలు సోనా మసూరి అనుకుంటాం, కానీ దానివల్ల తక్కువ తినడం వల్ల కొంత తగ్గుతుందేమో సమస్య, కానీ ఈ వీటిలో వచ్చే పోషకాలు అయితే మిస్ అయిపోతున్నట్టే కదా. అంతే కదండి.